క్రైస్తవుల ప్రభుత్వం భూమి మీద ఉంది. ఈ విషయం ఎవరికి తెలుసండి? మనకు ప్రభుత్వం ఉండటం ఏంటి? మన పాట పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, కానుక ఇవ్వాలి, మరలా ఆదివారమే రావాలి. ఇదే కదా మన ప్రభుత్వం. అసలుకి మనం పాలకులు ఉన్న సంగతి తెలుసా? అధికారం ఉన్న వాళ్ళకే పాలకులు అనుకుంటున్నారు ఇప్పటి వరకు. దేవుని ప్రభుత్వానికి అధికారులు ఎవరు? పరిశుద్ధులు. ప్రతి పరిశుద్ధుడు అధికారిగా ఉండాలి. ప్రతి పరిశుద్ధుడు దేవుని పరిపాలన చేయాలి. నిజంగా ఈ మాట క్రైస్తవులకి అర్థమైతే ప్రతి కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? తన కుటుంబాన్ని ముందు పరిపాలిస్తాడు. దేవుని న్యాయమును, నీతిని ఎక్కడ జరిగిస్తాడు? ముందు కుటుంబంలో జరిగిస్తాడు. అసలు ఈరోజు క్రైస్తవుల కుటుంబాల్లో దేవుని నీతి, దేవుని రాజ్యం వెతికే వాళ్ళు ఉన్నారండి? వాళ్ళు ఏమైపోయారు? పరిపాలన గురించి ఎరగని వారి వలె ఉండిపోయారు. అందుకే మేము రాజులు అన్న సంగతి, రాజధికారం మా మీద ఉన్నదన్న సంగతి, మేము పాలకులు అన్న సంగతి ఈరోజు ఎవరికి తెలియదు? చాలా మందికి తెలియదు క్రైస్తవులకి.